హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మా చిట్టుతల్లికి నవరాత్రుల్లో అమ్మవారి గెటప్ అయితే వేస్తున్నాం అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం మేము అమ్మవారి గెటప్ వేయడం. చాలాసార్లు మా అక్క చాలా గెటప్స్ వేసిన తనకి చాలా ట్రెడిషనల్ కాంపిటీషన్స్లో అట్లా తెలుగు తల్లి గెటప్స్ అట్లా చాలా వాటిల్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, విన్ అవ్వడం కూడా జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం మేము అమ్మవారి గెటప్ అయితే వేయాలనుకుంటున్నాము అండ్ తనకి షూట్ కూడా చేయించాలనుకుంటున్నాము. సో కాబట్టి మా అమ్మ అయితే ఫస్ట్ అమ్మవారికి అలంకరించేటప్పుడు ఎప్పుడైనా సరే మనం అమ్మవారిలా భావిస్తాం కాబట్టి పసుపు అయితే రాస్తున్నాము. సో పసుపు రాసి తర్వాతే వేస్తున్నాము. అండ్ మాకు తెలీదు ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది అనేది. మా దగ్గర ఉన్న వాటితోనే మేము అడ్జస్ట్ అవ్వాలి, ఉన్న వాటితోనే వేయాలి అప్పటికప్పుడు అనుకున్నాము. అండ్ మా దగ్గర త్రిశూలం లేదు. ఆ త్రిశూలం కూడా అక్క అట్టపెట్టితో ఆ షేప్ ట్రై చేసి దానికి అయితే ఒక కర్రలాగా అరేంజ్ చేసి అయితే చేసింది. సో అది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. కాబట్టి ఉన్న వాటితో మేము ఎలా మా చిట్టాలకి గెటప్ వేసాము అండ్ తనకి ఎలా అనిపించింది అనేది మీరు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయాలి. అలానే మాకు ఈరోజు ఫొటోస్ తీస్తున్నది కూడా మా ఫ్రెండే అనమాట. సో గోపి ఫోటోగ్రఫీ చాలా బాగా తీస్తారు. ఏపీ తెలంగాణలో కూడా మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట. సో నేను తన కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్, తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. మీకు కూడా కావాలి అనుకుంటే మీరు తీపించుకోవచ్చు. ఇక్కడ శారీ వచ్చేసరికి మా అమ్మ చీరని ఆ బ్లౌజ్ తనకి సరిపడా అయితే మా అక్క కుట్టింది. ఈలోపు మా బాబాయ్ వచ్చారనమాట. సో వాళ్ళంతా ఎందుకమ్మా దిష్టి తగులుతుంది అది ఇది అంటున్నారు. సో బయటకి ఏం తీసుకెళ్ళట్లేదు, జస్ట్ ఇలా ఫోటోషూట్ తీయించుకోవాలనుకుంటున్నాం అమ్మవారి గెటప్లో అని చెప్తున్నాం అనమాట. చాలా గారం అనమాట ఈ పిల్ల అందరికీ కూడా. సో చూసారా, పొద్దుటి నుంచి కూడా నాకు గెటప్ వేయండి అని ఎంత ఎక్సైట్ అవుతుందో. అందుకనే ముందైతే మేము ఇలా చేతులకైతే ఎర్రగా ఉండాలి కాబట్టి ఫాస్ట్గానే అయితే పెట్టేసి దాన్ని కడిగిపిచ్చేసాము. చక్కగా ఎర్రగా వచ్చేసిందనమాట. తర్వాత ఇంకా దాంతోనే పారాణి కూడా పెడతాము. ఫస్ట్ ఇంకా ఇట్లా శారీ అయితే డ్రేప్ చేసింది. ఫస్ట్ ఒక టైప్లో అనుకున్నాము, బట్ అది ఎక్కువ అంచు రాలేదు. తర్వాత ఇంకొక గెటప్లో అయితే వేసింది. సో ఫస్ట్ ఒక వడ్డానం పెట్టాము. సో అది అంత సూట్ అవ్వలేదని చెప్పి ఇంకొక వడ్డానం అయితే పెట్టింది. అండ్ ఈ సెట్ నేను అమ్మకి మదర్స్ డే రోజు గిఫ్ట్ చేశాను. సో ఈ డ్రెస్కి తనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో చూసారా ఎంత బాగుందో శారీ అయితే కనుక చాలా మంచిగా సెట్ అయింది. అండ్ మీరు లాస్ట్లో అవుట్పుట్ చూస్తే అమ్మవారి నిజంగా మా జెర్సీలోకి వచ్చిందా అన్నట్లే ఉంటుందన్నమాట. సో డోంట్ మిస్. అండ్ ఇంకా ఇట్లా అయితే కనుక అలంకరణ అయిపోయింది. హెయిర్ కూడా మేమేం అనుకుంటున్నామంటే లీవ్ చేయాలనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే కనుక ఆ వడ్డానం అక్కడ పెట్టాం కదా, అది అనుకున్నాము. తర్వాత ఇంకా ఇట్లా మొత్తానికి ఇలా రెడీ చేసాము. చూడండి ఎంత బాగుందో. ఆ బొట్టు కానీ, ఆ ముక్కు పొడక కానివ్వండి, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్. అండ్ చూడండి త్రిశూలం, ఇది మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్నది ఇంట్లో. అండ్ ఇయర్ రింగ్స్కి పాపం తనకి చిన్నగా ఉంటుంది కాబట్టి, బట్ ఇయర్ రింగ్స్ లేకపోతే లుక్ రాదు కాబట్టి ప్లాస్టర్తో మేము సెట్ చేసాము. అండ్ పాపిడి బిళ్ళ కూడా ఒక ఇయర్ రింగ్తో మేము అలా సెట్ చేసాము. తన జ్యువెలరీ అంతా ఇంటి దగ్గర ఉండిపోయింది, అంటే అక్క వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు ఇక్కడ వచ్చారు కాబట్టి మేము అట్లనే సెట్ చేయాలి ఇంకా అంతా కూడా. అండ్ క్రౌన్ కూడా సెట్ చేసాము. పువ్వులు కూడా ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట. సో వాటితో సెట్ చేసి హెయిర్ లీవ్ చేసాము. అండ్ హియర్ వి గో, మా అమ్మవారు ఎట్లా రెడీ అయ్యారు. అండ్ కాళ్ళకి పారని కూడా పెట్టేసాము అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది మా బంగారు దుర్గమ్మ? చాలా బాగుంది కదా, ఎంత కళ వచ్చేసిందో. ఆ బొట్టు అచ్చంగా అమ్మవారు చూస్తున్నట్లే ఉంది. ఎంత ఓపిక్గా చక్కగా రెడీ అయిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. అండ్ ఫోటోషూట్కి కూడా బాగానే ఫస్ట్ కోఆపరేట్ చేసింది. అండ్ ఇంకా మేము దిష్టి చుక్క కూడా పెట్టేసామన్నమాట తనకి. అండ్ పైన ఇంకా ఇలా అరేంజ్ చేసుకున్నారనమాట షూట్కి. ఆ లైట్స్ అంతా చాలా బాగుంది సెటప్. అంత చీకట్లో కూడా సూపర్గా వచ్చాయి ఫొటోస్, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్తో అయితే తీసారనమాట ఫొటోస్. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సో మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత బాగా వచ్చాయని. అండ్ ఇంకా షూట్కి మధ్యలో అయితే కనుక అమ్మగారికి చాలా ఆకలి వేసింది అండ్ ఇంకా స్నాక్స్ తినింది. అండ్ మీరు ఫొటోస్ అయితే చూసేయండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. సో మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. ఫొటోస్ అన్నీ కూడా నీట్గా వస్తాయి. సో ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా తీస్తారు. మీకు కావాలనుకుంటే డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, తనవి కాంటాక్ట్ చేయండి. అండ్ మా ముద్దుగమ్మ, మా దుర్గమ్మ ఎలా ఉందో కూడా కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.